సజీవుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, చాలామంది డిసెంబర్ 25 యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా పుట్టారా, మీకు తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. చాలామంది కూడా అనేక మంది క్రైస్తవ విశ్వాసుల్లో ఒక రకమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీనిని బట్టి కొందరు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక పుట్టాడు లేదా మేము అలా ఎంచుకుంటున్నాం ఉండాలి కదా అంటున్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25 పుట్టాడా లేదా అని అంటే మీ గుండె మీద చేసుకొని చెప్పాలి, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25 పుట్టాడు అని. క్రిస్మస్ క్రీస్తు శకం 3వ శతాబ్దంలో నుండి ఈ క్రిస్మస్ను గూర్చిన కొన్ని పరిశోధనలు యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా డిసెంబర్ 25 జన్మించాడా లేదా అని క్రీస్తు శకం 3వ శతాబ్దం నుండే పరిశోధనలు ప్రారంభించారు. అది ఈ రోజుది కాదు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25 పుట్టాడా అని ఈరోజు అడుగుతున్నారు, కానీ క్రీస్తు శకం 3వ శతాబ్దంలో నుండే దీనిని గూర్చినటువంటి కొన్ని ఆలోచనలు, ప్రశ్నలు, పరిశోధనలు జరిగాయి చరిత్రలో. ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, జర్మనీ దేశంలో దెర్ ఈజ్ లిటిల్ అనబడేటువంటి ఒక పరిశోధకుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25 పుట్టాడా లేదా అని క్రీస్తు జననమును గూర్చినటువంటి పరిశోధన ప్రారంభించాడు. ఆయన ఆ కాలంలో ఉన్న పరిస్థితులన్నిటిని కూడా ఆయన పరిశోధిస్తున్న నేపథ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టినటువంటి కాలంలో ఉన్న సామ్రాజ్యం ఏంటి అంటే రోమన్ సామ్రాజ్యం. ఈ రోమన్ సామ్రాజ్య పరిపాలన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు గనుక ఆ రోమన్కు సంబంధించినటువంటి చరిత్రను ఒకసారి పరిశోధన చేద్దామని చెప్పి దెర్ ఈజ్ లిటిల్ అనబడేటువంటి ఒక జర్మనీ శాస్త్రవేత్త రోమన్ లైబ్రరీలోనికి వెళ్ళి వాటికి సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా తీసి చదువుతూ ఉన్నప్పుడు అందులో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినం బయటపడిన సంగతి నేను మీకు తెలియచేయాలని ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ వ్యక్తి, ఈ పరిశోధకుడు లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనం చదివాడు. లూకాసు వార్త 2:21లో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత 8 రోజులకి 8వ దినాన ఆయనను యెరూషలేము మందిరానికి తీసుకొని వచ్చి సున్నతి చేసినట్లుగా లేఖనాల్లో మనకు కనబడుతుంది. గనుక ఆ మందిరానికి సంబంధించినటువంటి చరిత్ర, రోమన్కు సంబంధించినటువంటి ఈ చరిత్రలన్నీ కూడా చదువుతూ ఉన్నప్పుడు ఆ మందిరానికి సంబంధించినటువంటి కొన్ని వ్రాతపత్రులు ఆ రోమన్ లైబ్రరీలో ఉన్నట్టుగా ఈయన కనుగొని అందులో నుంచి ఆయన బయటకు తీసినటువంటి ఒక వాస్తవం, యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా డిసెంబర్ 25 పుట్టాడు అని ఆయన పరిశోధనలో తెలియజేశాడు. అది ఎలాగనంటే, రోమన్ లైబ్రరీలోనికి వెళ్ళి ఆయన వెతుకుతూ ఉంటే ఆ లైబ్రరీలలో యేసు అనబడేటువంటి ఒక చిన్న బాలుడికి యెరూషలేము మందిరంలో సున్నతి జరిగినట్టుగా ఆ వ్యక్తి అందులో కనుగొన్నాడు. ఇంతకీ ఏయుసి అనబడేటువంటి పదానికి అర్థం ఏంటో తెలుసా? తెలుగులో దాని అర్థం ఏంటంటే రోమ్ పట్టణ నిర్మాణ అనంతరం. రోమా పట్టణ నిర్మాణ అనంతరం 754వ సంవత్సరం టిబెతు నెల 10వ తేదీన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు అనే వాస్తవాన్ని ఈ జర్మనీ శాస్త్రవేత్త దెర్ ఈజ్ లిటిల్ అనబడేటువంటి ఒక పరిశోధకుడు తెలుసుకొని లోకానికి తెలియజేసినటువంటి ఒక ప్రత్యేకమైన సంఘటన. ఏయుసి రోమన్ క్యాలెండర్ ప్రకారం ఏయుసి 754 టిబెత్ మాసం 10వ తారీఖున యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అని ఆయన నిర్ధారణ చేశాడు. ఇది టిబెత్ నెల 10వ మాసం అని అంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి క్యాలెండర్ గ్రెగోరీ క్యాలెండర్. మనం వాడుతున్నటువంటి గ్రెగోరీ క్యాలెండర్ ప్రకారం అయితే టిబెత్ నెల అనేది డిసెంబర్ మాసానికి అనగా డిసెంబర్ నెల 25వ తేదీన అని ఆయన లెక్కలు కట్టి ఆ వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. అంటే రోమన్ క్యాలెండర్ ప్రకారం రోమా పట్టణ నిర్మాణము నిర్మించబడిన తర్వాత 754 సంవత్సరాల తర్వాత టిబెత్ నెల 10వ తారీఖున యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడని రోమన్ లైబ్రరీలో వ్రాయబడిన ఆ చరిత్రలో వ్రాయబడిన సంఘటన. మన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అయితే డిసెంబర్ 25
డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినట్లుగా ఆ వాస్తవాన్ని అతడు బయటికి తీసుకొని వచ్చాడు. అందుకే నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మన గుండె మీద చేసుకొని చెప్పాలి, యేసు జన్మించింది ఖచ్చితంగా డిసెంబర్ 25 మన గ్రెగోరీ క్యాలెండర్ ప్రకారం. అదే రోమన్ క్యాలెండర్ ప్రకారం అయితే ఏయుసి 754 దెర్ ఈజ్ లిటిల్ అనబడేటువంటి జర్మనీ శాస్త్రవేత్త రోమన్ లైబ్రరీ ప్రకారం కనుగొని ఈ లోకానికి ఒక వాస్తవాన్ని తీసుకొని వచ్చాడు. క్రీస్తు శకం 360లో ఈ పరిశోధన ప్రారంభించి ఈ వాస్తవాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఈరోజు అడుగుతున్నారు మన వాళ్ళు, 2024 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా డిసెంబర్ 25 పుట్టాడా? మీరు బైబిల్లో రాయబడి ఉందా? లేదా మీకు బైబిల్లో ఉంటే చూపించండి. ఆయన పుట్టుకనే లేదు, ఆయనకి ఏమీ లేదు. ఇలాంటి అబద్ధాలు లోకంలో వస్తున్నాయి. అది ఈరోజు కాదు, క్రీస్తు శకం 3వ శతాబ్దంలోనే 360లోనే యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక వాస్తవమని రోమన్ చరిత్ర ప్రకారం నిర్ధారణ జరిగింది. రోమన్ చరిత్రలో రాయబడినటువంటి సంఘటన ఇది. ఆ రోజు ప్రపంచాన్నంతా పాలన చేసినటువంటి రోమా సామ్రాజ్యంలో ఉన్న వాస్తవికమైనటువంటి సత్యం ఈరోజు క్రైస్తవులుగా లోకానికి మనం తెలియచేయాలి. నేను ఎంతో సంతోషిస్తున్నా ఈ సంగతిని బట్టి. డిసెంబర్ 25 పుట్టాడంటే ఖచ్చితంగా పుట్టాడు. గ్రెగోరీ క్యాలెండర్ ప్రకారం అయితే డిసెంబర్ 25, రోమన్ క్యాలెండర్ ప్రకారం అయితే ఏయుసి రోమన్ పట్టణ నిర్మాణ అనంతరం 754లో యేసు టిబెట్ నెల 10వ తేదీన జన్మించాడు అనే వాస్తవం చరిత్రలో ఉంది. ఆయన తిరిగినటువంటి దేశం నేటికి మనకి చరిత్రలో కనబడుతుంది. ఆయన సంచారం చేసినటువంటి ప్రాంతాలు, ఆయన తిరిగినటువంటి స్థలాలు ఈనాటికి ఇశ్రాయేలు దేశంలో ఉన్నాయి. కళ్ళకు కట్టినట్టుగా వాస్తవాలు కనబడుతున్నప్పటికీ నిజాన్ని నమ్మని ఈ లోకానికి ఇదిగో ఇలాంటి వాస్తవాలను మనము గట్టిగా పట్టుకొని అనేక మందికి తెలియచేయాలి. మనం ఇలాగే సైలెంట్గా ఉంటే నిజాన్ని కూడా అబద్ధం చేసే కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి క్రైస్తవ జనమా, క్రైస్తవ సోదరి సోదరులారా, నీ దేవుడు, నీ రక్షకుడు డిసెంబర్ 25 ఖచ్చితంగా ఆయన ఈ లోకంలో పుట్టాడు. యేసు జన్మ ఈ లోకంతో ప్రారంభం కాలేదండి. ఈ లోకానికి పాపలను రక్షించడానికి వచ్చింది డిసెంబర్ 25. ఇది బాగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు పాపలను రక్షించడానికి పరలోకంలో ఉన్నటువంటి మహోన్నతుడు, అపరిమితమైనటువంటి దేవుడు పరిమితమైనటువంటి మానవుణ్ణి చేరుకోవడానికి వచ్చినటువంటి రోజు డిసెంబర్ 25. ఆయన అపరిమితుడు. దేవుణ్ణి మనం చేరలేం, దేవుని దగ్గరికి మనం వెళ్ళలేం. ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుని దగ్గరికి వెళ్ళడానికే ఎంత ప్రయాసపడుతున్నారో, ఎన్ని రకాలైనటువంటి విధి విధానాల్లో అక్కడికి వెళ్తున్నారో. మరి అనంత లోకంలో మానవుని యొక్క ఊహకు జ్ఞానానికి అందని ఆ మహాలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమిని చేరడానికి నరరూపిగా దిగి వచ్చింది డిసెంబర్ 25. కానీ ఆయన ఈ లోకానికి రాకముందు నుంచే ఉన్నాడు. యేసు పుట్టుక భూమితో ప్రారంభం కాలేదు. ఆయన పుట్టుక లేనివాడు, జనన మరణము లేనివాడు యేసు. దేవునికి జననము మరణం ఉండదు. ఆయన సృజింపబడిన వాడు కాదు. నా చేతిలో వాచ్ ఉంది, ఇది పుట్టినది తయారు చేసిన డేట్ ఉంటుంది. ఆయన అలా కాదు. నీకు నాకు పుట్టుకుంది, ఎందుకంటే నీ జన్మ నా జన్మ ఈ భూమి మీద ప్రారంభమవుతుంది. కానీ యేసు జన్మ భూమి మీద ప్రారంభం కాలేదు. ఆయన అనంత దేవుడు, అనంత లోకాలలో ఉన్నటువంటి దేవుడు నరులను రక్షించడానికి నరరూపిగా ఈ లోకానికి వచ్చింది డిసెంబర్ 25. ఆ క్రీస్తు నిన్న మొన్ననే కదండి పుట్టింది అని అంటే కాదండి, ఆయన అనంత దేవుడు. అలాంటి విషయాలను తెలుసుకోవడానికి మరొక వీడియోలో నేను మీతో కలుసుకుంటాను. డిసెంబర్ 25 యేసు ఖచ్చితంగా ఈ లోకంలో జన్మించిన రోజు అని మీరు గుర్తుంచుకోండి. ఈ మాటలు ప్రభు మీ వినికిడిలో భద్రపరచును గాక. ఆమేన్.